ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. మీరు నిన్న నాతో అన్నారు ఫోటో షూట్ చేసామండి, హోర్డింగ్స్ పెట్టాలని. దేనికోసం ఏంటి అసలు చెప్పండి ఒకసారి. నా స్కోలియోసిస్ లో 158 డిగ్రీస్ ఉంది. నా నడుము యాంకర్ షేప్ లో ఉంది. ఇలా వచ్చి ఇలా జస్ట్ యాంకర్ ఉంది కదా, యాంకర్ సేమ్ యాంకర్ షేప్ లో ఉంటుంది నా బ్యాక్ బోన్ కంప్లీట్ గా. సో అప్పుడు నాకు ఒక లంగ్ తక్కువ, ఒక లంగ్ ఎక్కువ ఉంది. అంటే సైజ్ పెరగడం ఆగిపోయింది ఒకటి. అది చిన్నప్పటి నుంచి జరిగింది, ఇప్పటి నుంచి అర్థమైంది. నా కిడ్నీ ఒకటి స్మాల్, ఒకటి బిగ్ ఉంది. నా బెల్లి కూడా సైడ్. ఇప్పుడు బేబీ ఇట్లా పెరుగుతుంది. అవును, ఇప్పుడు నాది ఇలా పెరుగుతుంది. ఇక్కడ మనకి చూస్తే ఇదిగో చూడండి, బేబీ కంప్లీట్ ఇటు సైడ్ ఉంది, ఇటు పెరుగుతుంది. నా యోని ఇక్కడ ఉంది, నా యోని కూడా కర్వ్ ఉంది. అవునా? ఇప్పుడు స్ట్రైట్ గా ఉంటే బేబీ ఇట్లా వచ్చేస్తుంది. నా పెల్విక్ బోన్స్ ఇవి అన్ని షేప్ అవుట్ ఉంటాయి స్కోలియోసిస్ వల్ల. సో అది బేబీ బయటికి రావడానికి, ఇప్పుడు బేబీని నేను ఇలా బేర్ చేయడానికి ఇప్పుడు నేను కూర్చోలేను. ఇప్పుడు మనసు పెరిగే కొద్దీ ఈ భారం ఇక్కడ చూడండి, ఇక్కడ కొంచెం కూడా స్పేస్ లేదు. ఇక్కడ చూసారా, ఇక్కడ స్పేస్ ఉంది మళ్ళా. ఇది ఇక్కడికి తంతుంది నాకు, లంగ్స్ కి. నాకు ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది అయ్యి, నాకు బ్రీతింగ్ మరి ఎక్కువ ప్రాబ్లం అయిపోయింది. అంటే వెంటిలేటర్, ఇవన్నీ రిస్కీ ఫ్యాక్టర్స్. కానీ బై గాడ్ గ్రేస్ ఇప్పటిదాకా ఏం జరగలేదు, ఇంకా ఏం కూడా జరగలేదు. చాలా హ్యాపీగా మీరు బేబీని ఎత్తుకొని బయటకు వస్తారు. ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే చేస్తాను. సో 37 years నేను ఇదే బాడీతో, అంటే ఇదంటే ఎప్పుడు తెలిసింది నాకు, 1-2 years బ్యాక్ నుంచి ఇవన్నీ. అవగాహన లేకుండి నాకు కూడా లేదు, అదే అంటున్నా. సో నా బాడీ గురించి నాకే అవగాహన లేదు. ఎప్పుడైతే ఈ జర్నీని స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఒక్కొక్కటి స్కోలియోసిస్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ టెస్ట్ చేపిస్తే, మీకు ఎక్స్రే కూడా చూపిస్తా. అది 158 డిగ్రీస్. నా స్కెల్టన్ నేను చూసినప్పుడు నేను 1 month నేను తేరుకోలేకపోయాను. నా స్కెల్టన్ నేను చూసుకొని ఇలా ఉందా నా బాడీ, అసలు నేను ఎలా బతుకుతాను ఇంకా ఫ్యూచర్. నేను ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుతుంది, మామూలుగానే నార్మల్ పర్సన్స్ ఏజ్ పెరిగితే వాళ్ళ బోన్ సిస్టమ్ అంతా అది నేను ఎంతవరకు ఉంటాను. ఇట్లాంటి రకరకాల ఎమోషనల్ గురైపోయాను నేను. మళ్ళీ ఆపరేషన్ చేసుకొని స్క్రూస్ తో సెట్ చేసుకొని బ్యాక్ బోన్ ని, అదో 15 lakhs ఖర్చు ఆపరేషన్స్. అలా చేసుకుంటే నార్మల్ అవుతుందా? ఒక 5 inches హైట్ పెరుగుతాను, బెల్లి కూడా స్పేస్ వస్తుంది. అప్పుడు కన్సీవ్ అయితే ఇంకొంచెం నీకు బెటర్ ఉంటుంది అని డాక్టర్ సజెస్ట్ చేశారు నాకు మెడికోవర్ లో. అయితే నా క్వశ్చన్ ఏంటంటే, నేను ఇప్పుడు ఇలా ఉన్నాను, స్క్రూస్ తో మొత్తం నా బ్యాక్ బోన్ ని సెట్ చేస్తే మరి అది ఏదైనా ఒక స్క్రూ ఇరిగినా మళ్ళీ ఆపరేషన్ చేయాలన్నా, మళ్ళీ ఆపరేషన్ చేయాలి. 6 months బెడ్ రెస్ట్, 15 lakhs ఎక్స్పెన్సెస్. ఇవన్నీ చేసినాక నేను ఎలా ఉంటాను? నేను ఫ్యామిలీ లైఫ్ పనికి వస్తానా? ఇవన్నీ నా క్వశ్చన్స్. కాకపోతే అప్పుడు అసలే ఉండదు కదా ఛాన్స్ ఇంకా ప్రెగ్నెన్సీకి. సరే ఏదో ఒకటి, ఒక బేబీ అయితే కనేసిన తర్వాత మళ్ళీ ప్లాన్ చేసుకున్నాం ఆపరేషన్లో అవి అన్నట్టు నేను డిసైడ్ అయ్యాను. సో ఇవన్నిటికీ నేను అంటే నాకు ఇక్కడ ఈ కోపము అది కాదు, మీ యొక్క అవగాహన రాహిత్యము మా జీవితాల్ని, మా ప్రాణాల్ని పణంగా పెట్టేంత వరకు తీసుకొస్తుంది. మీకు లేకపోతే తెలుసుకోండి, అవగాహన లేకపోతే ఎవరైనా కానీ. నాకు 25 అంటే మీరు అందరూ కనుక నన్ను యాక్సెప్ట్ చేసి ఉంటే
నా పెళ్లికి వీటన్నిటికీ ముందుగా ప్లాన్ అయ్యింటే ఒక ఏజ్ లో జరగాల్సిన పని నాకు ఇప్పుడు ఎంత రిస్క్ తీసుకొచ్చింది. అవును అవును. నేను ఎవరిని బ్లేమ్ చేయాలి ఇక్కడ? అలా అది నాకు నేను అడిగే బాధ క్వశ్చన్. అందరూ అనుభవిస్తున్నది కూడా ఇదే. ఇక్కడ హ్యూమన్ రైట్స్ ఏంటి? జీవించడానికి అసలు మీరు దీనికి పనికిరారని మీరెవరు డిసైడ్ చేయడానికి? ఇన్ని సోషల్ రెస్పాన్సిబిలిటీ, సిఎస్ఆర్ వర్క్స్ అవన్నీ జరుగుతున్నాయి కదా మనకి. కానీ ఇది జీవితం ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఒక ఒక ప్రయాణం అనేది. ఇట్లాంటి సెన్సిబుల్ ఇష్యూస్, సెన్సిబుల్ టాపిక్స్ వీటి మీద ఎవరు వర్క్ చేయట్లేదు. నేను చెప్పేది ఎప్పుడు వీల్ చైర్స్ ఇవ్వడము అదో ఇదో కాదు. యాక్చువల్లీ ఒక మార్పు కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తను మనిషిగా బతికే ఏంటి అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేయండి. అప్పుడు మీరు ఏం చేయక్కర్లేదు, మాకు మేమే ఎందుకు చేసుకుంటాం, మేమే బతుకుతాం. అట్మాస్ఫియర్ క్రియేట్ చేయకుండా ఎంత చేసినా అగైన్ డిపెండబుల్ అవుతుంది. కానీ బ్రతుకు ఏది మార్పు రావట్లేదు. ఎన్ని ఇయర్స్ ఇలా మీకు తెలిసి నేను 10-12 ఇయర్స్, నాకు 12-13 ఇయర్స్ నుంచి తెలుసు. కానీ ఇప్పటిదాకా ఎంత మారింది జీవితం. అవును, అది కూడా నిజం. అంటే ఇట్లా ఎవరైనా ముందుకు వచ్చి ఏదైనా ఇనిషియేషన్స్ చేస్తే వాళ్ళ లైఫ్ ని సాక్రిఫైస్ చేసుకొని వాళ్ళే ఇది అవ్వాల్సిందే తప్పితే ఒక కమ్యూనిటీ సపోర్ట్ రావట్లేదు. నేను కూడా చాలా ప్రయత్నం చేస్తే మార్పు దిశగా కావాల్సినటువంటి సపోర్ట్ లేదు. నేను అది కోరుకుంటున్నా. ఎంతో ఇప్పుడు సెలబ్రిటీస్ ఏదేదో వాటికి సపోర్ట్ చేస్తారు. నేను ఎంతమందిని అప్రోచ్ అవుతుంది ఇనిషియేషన్స్ కి, ఎందుకు ముందుకు రారు అనేది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇదొక ఇంత జర్నీ, ఇంత ఎమోషనల్ అండ్ బ్రేవ్ గా నేను చేస్తున్నాను. విధితో పోరాడుతున్నారు ఒక రకంగా నా ప్రాణాలు కూడా పెడుతున్నాను. అసలు మామూలుగానే అంటే కన్సీవ్ అవటం, ప్రెగ్నెన్సీ రావడం, ఆ తర్వాత 9 నెలల పాటు మొయ్యడము, పిల్లల్ని కనడము, ఇదంతా కూడా ఆడవాళ్లకు పునర్జన్మ అంటారు తెలుసా. అలాంటిది మీరు అసలు సరిగ్గా లేనటువంటి సిచ్యుయేషన్లో, బాడీ కండిషన్ సరిగా లేక, హెల్త్ కండిషన్ సరిగా లేక, ఏమైతుందో తెలియనటువంటి పరిస్థితుల్లో ఇలా పునర్జన్మకి మళ్ళీ మీరు చేస్తున్నా పోరాటం. మీకు తెలుసా, నేను కన్సీవ్ అయినప్పటి నుంచి కూడా వర్కే చేస్తున్నా. ఎక్కడ నేను బ్రేక్ తీసుకోలేదు, రెస్ట్ తీసుకోలేదు. అసలు రెస్ట్ తీసుకోలేనేమో మేడం, నన్ను ఇక్కడ పెట్టారు అనిపిస్తుంది. అంతే కావచ్చు, జయంతి మేడం అంతే కావచ్చు. 7 months నేను యాక్చువల్లీ ట్రైనింగ్ జరుగుతుంది 5 బెనిఫిషరీస్ కి. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒకవైపు జరుగుతుంది నా ఆర్గనైజేషన్ లో. ఆ వర్క్లన్నీ చేసుకుంటూనే హ్యాపీగా 7 months నేను గడిపాను. మరి నార్మల్ వాళ్ళగా బెడ్ రెస్ట్ ఇది అది నథింగ్, హ్యాపీగా పని చేసుకుంటూ ఉన్నా. సూపర్. అసలు ఈ 2 months ఏంది ఇక్కడ? పర్వాలేదండి, ఏం కాదు, జాగ్రత్తగా ఉంటారని పెట్టుంటారు మేడం కూడా. కానీ ఇక్కడికి వచ్చి కూడా ఇది డిజైన్ చేశాను, మళ్ళీ ఇక్కడ కూడా ఊరుకోలేదు కదా. సో ఇప్పుడు ఏంటంటే ఫోటోషూట్ అయిపోయింది November 1st, కర్వ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్. సో అవన్నీ మొత్తం వాళ్ళకి షోకేజ్ చేసి ఎలా ఉంటుంది సిచ్యువేషన్ ఏంటి అని టోటల్ గా హోర్డింగ్స్ పెడదాం హైదరాబాద్ లో అనుకుంటున్నాము. అప్పుడు ఇంకా ఎక్కువ అవేర్నెస్ ఇదేంటి అందరూ చూస్తారు కదా, అప్పుడు అసలు అదేంటని తెలుసుకోవాలన్న ప్రయత్నం చేస్తారు, జరుగుతుంది అని చెప్పేసి. సో మేయర్ ని అప్రోచ్ అవుతున్నా, ఆమె దొరకట్లేదు. సీతక్కని వీళ్ళని అప్రోచ్ అవుతున్నా, నేను ఇక్కడ ఉన్నాను, తనొక్కడే లేని పరిస్థితి. తనొక్కడే, మా హస్బెండ్ నన్ను చూసుకోవాలి, వర్క్స్ చూసుకోవాలి. ఇక్కడ ఎవరైనా ఉంటేనన్నా కనీసం వెళ్ళడానికి లేదు కదా ఆప్షన్. నన్ను ఎవరు ఎత్తి దించలేరు, నన్ను ఆప్షన్. సో అలాగే కష్టపడుతూ అటు వెళ్ళి ఇటు వచ్చి ఇవి జరుగుతున్నాయి. నిరుపమ గారు కొద్దిగా నాకు సపోర్ట్ వస్తే కనుక గవర్నమెంట్ నుంచి, వీళ్ళ నుంచి మాకు వచ్చేసి ఒక స్పాన్సర్, అంటే ఇప్పుడు ఈ ఫోటోషూట్ వీటి వరకు ఒక స్పాన్సర్ వచ్చారు, నక్షత్ర హాస్పిటల్స్ అండ్ వాళ్ళకి షూట్ హెల్త్ కేర్ సర్వీసెస్ అని వాళ్ళది ఉంది.
వాళ్ళు మనకి సపోర్ట్ చేశారు ఫస్ట్ ఫేజ్. ఇప్పుడు ఇంకా దీనికి ఎక్కువ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సపోర్ట్ కావాలి. ఉపాసన గారు లాంటి వాళ్ళు కనుక నాకు ఒక హ్యాండ్ ఇస్తే ఇది వేరే లెవెల్కి వెళ్తుంది. ఎందుకంటే ఉపాసన గారు కూడా ప్రెగ్నెన్సీ విషయంలో ఎన్నో ఇది చేశారు. అది కొన్ని లక్షల మంది జీవితాలు దీనివల్ల మార్పు చెందుతాయి. మనుషుల్లో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిస్కన్సెప్షన్స్ పోతాయి. అన్ఫిట్ ఫర్ ప్రెగ్నెన్సీ, మదర్హుడ్, ఇవన్నీ. సో ఇప్పుడు మరి కర్వ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ద్వారా మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు సొసైటీకి? మన తెలంగాణ చూసుకుంటే మన తెలంగాణలో ఒక 10 లక్షల మంది ఉన్నారు. దాంట్లో ఒక 5 లక్షల మంది టార్గెట్ ఉమెన్. మనకి ఈ 5 లక్షల మందికి మనం ఈ క్యాంపెయిన్ ద్వారా ఏం చేస్తున్నాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మిస్కన్సెప్షన్స్ రిమూవ్ చేయడానికి కావాల్సిన అవగాహన కార్యక్రమాలు, 1 ఫోటోషూట్, 2 డాక్యుమెంటరీ తీస్తున్నాం. తర్వాత రూరల్ లెవెల్లో ఉన్న హెల్త్ కేర్ డిపార్ట్మెంట్స్, చిన్న చిన్న క్లినిక్లు, ఆశా వర్కర్లు, వీళ్ళందరికీ కూడా అవగాహన కార్యక్రమాలు, వర్క్షాప్స్, సెమినార్స్ కండక్ట్ చేయాలనుకుంటున్నాను. సెకండ్, దాని తర్వాత వచ్చి సోషల్ మీడియా క్యాంపెయిన్ 6 మంత్స్ కంటిన్యూగా రన్ అవుతుంది. ఒక హెల్ప్ లైన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి ఏం అవసరం, ఏం కావాలి వాళ్ళకి అనేదానికి ఒక హెల్ప్ లైన్ క్రియేట్ చేసి ఆ హెల్ప్ లైన్ ద్వారా మొత్తం వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ సిస్టమ్, అలాగే దీనికి ఒక కంప్లీట్ ఒక కమిటీ లాంటిది, దాంట్లో అందరూ డాక్టర్లు లైక్ ఎవరైతే గైనిక్ స్పెషలిస్ట్, ఆర్థో, స్కోలియోసిస్, వీళ్ళందరూ కూడా ఉండి ఈ అప్రోచ్ అయ్యే వాళ్ళకి కేస్ స్టడీస్ చేసి వాళ్ళకి ఒక బ్రీఫ్ బిఫోర్ ప్రెగ్నెన్సీ ఏం తీసుకోవాలి, ప్రెగ్నెన్సీ అప్పుడు ఏంటి, ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ. గవర్నమెంట్తో కూడా ఉమెన్ వెల్ఫేర్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, డిజేబుల్ డిపార్ట్మెంట్, వీళ్ళందరితోటి టైఅప్ అయ్యి వీళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఆల్రెడీ ఉంది. అడ్వకేసీ పాలసీస్లో వీటిని యాడ్ చేపించి వీళ్ళకి కావాల్సిన మంత్లీ మెడికల్ కిట్స్ కానీ సర్వీసెస్ కానీ ఇలా వాళ్ళ ఇంటి దగ్గరికి ప్రొవైడ్ చేసేటట్టు మొత్తం ఒక 6 మంత్స్, November 14th చిల్డ్రన్స్ డే నుంచి May 11th మదర్స్ డే వరకు కంప్లీట్ క్యాంపెయినింగ్, డిఫరెంట్ ఈవెంట్స్, వర్క్ షాప్స్, హెల్త్ క్యాంప్స్, హెల్ప్ లైన్, ఒక కమిటీని ఫామ్ చేసి చేయాలని అనుకుంటున్నాం. దీనికి అరౌండ్ ఒక 50-60 lakhs దాకా ఖర్చు అవుతుంది ఇవన్నీ చేయడానికి. పబ్లిసిటీ మెటీరియల్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓన్లీ డాక్యుమెంటరీ తీయడానికి 10 lakhs అవుతుంది అన్నమాట. ఇప్పుడు అందరివి స్టడీ చేయాలి. నాకు కాంటరీ నుంచి నేను ఇంటర్నేషనల్ ట్రైనింగ్ అయిపోయింది కదా లీడర్షిప్, దాంట్లో మాకు 55+ కంట్రీస్ లో అరౌండ్ 288 సోషల్ చేంజ్ మేకర్స్ ఉన్నారు నెట్వర్క్. వాళ్ళు దాదాపు ఒక 100 NGOలు స్టార్ట్ చేస్తున్నారు వేరే వేరే కంట్రీస్ లో. అక్కడ నుంచి కూడా సపోర్టివ్ సిస్టమ్ ని, హెల్త్ రిలేటెడ్ అడ్వాన్స్ ఎక్విప్మెంట్ ని అవన్నీ ఇక్కడికి తీసుకొని వచ్చి ఒక యాప్ ని కూడా క్రియేట్ చేసేసి ఆన్లైన్ కన్సల్టెన్సీ ఇట్లా ఒక 6 months ఫస్ట్ ఫేజ్ లో చేసిన తర్వాత ఎవ్రీ ఇయర్ దీన్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను నేను. హెల్త్ రిలేటెడ్, ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఈవెన్ ఎక్కువ ప్రెగ్నెన్సీ మదర్హుడ్ మీద ఎక్కువ వర్క్ చేస్తాం. ఈవెన్ వాళ్ళ స్మాల్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ ఉన్నా కూడా ఓన్లీ ఉమెనే కాదు మెన్ కూడా ఉంటుంది కదా, వాళ్ళు పెళ్లి చేసుకోవాలని ముందుకు రావాలనుకున్నప్పుడు ఒక డిజేబుల్ ఇంకో డిజేబుల్నే పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. దానివల్ల కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి బేబీస్, ఎక్కువ అవుతాయి కూడా. కానీ నాన్ డిజేబుల్ కమ్యూనిటీ కొంతవరకు రెడీగా ఉంది, అందరూ కాదు కానీ కొంతవరకు వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు ఒకరికి లైఫ్ ఇవ్వడానికి. కానీ కొన్ని ఇట్లాంటివి అంటే సోషల్ స్టిగ్మా ఇప్పుడు యూత్ అంత మూర్ఖంగా లేరు, వాళ్ళు కంఫర్టబుల్.
బట్ ఈ అవగాహన కనుక ఉంటే వాళ్ళు కూడా ఇంకా స్ట్రాంగ్ గా వాళ్ళతో ఫైట్ చేయగలుగుతారు. అన్నిటికీ ఉంది సొల్యూషన్, ఎందుకు మీరు కాదంటారు? కొన్ని అయితే ఇట్లా అంటే నేను మీకు చెప్పా కదా పెళ్లికి ముందు సెక్స్ కి పనికొస్తావా అని నన్ను అడిగినప్పుడు నాకేం చేయాలో తెలియదు అప్పుడు. ఇప్పుడైతే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకొని ఇచ్చేసేదాన్ని, యా ఐఎమ్ ఫిట్ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి. అందులో తప్పు తెలియదు కదా, తెలీదు, ఎమోషనల్ అయిపోయాను అప్పుడు అడిగేసరికి. కానీ మనకి అంత మన సొసైటీ, మన మైండ్ సెట్, మన కల్చరల్ అంత లేదు కదా డెవలప్మెంట్. కానీ ఉండాలి, అట్లా ఉండి మాట్లాడి ఓపెన్ అప్ అయితేనే తెలుస్తుంది. నా గురించి నేను తప్ప ఎవరు చెప్పలేరు కదా, అంతే కదా, లైక్ దట్. సో దీనికి నేను స్పాన్సర్స్ ని, ఒక టీమ్ సపోర్ట్ ని, ఎవరైనా దీనికి మెడికల్ సైడ్ తెలిసిన వాళ్ళు, కార్పొరేట్ హాస్పిటల్స్, లైక్ ఇప్పుడు మనకి బోల్డని ప్రోడక్ట్స్ ఉన్నాయి, మామార్త్ కానీ, ఫస్ట్ క్రై కానీ, బేబీ ప్రోడక్ట్స్, మదర్ ప్రోడక్ట్స్, ఇలాంటి కార్పొరేట్ సమస్యలు కూడా ఎవరైనా నాకు సపోర్ట్ చేస్తే కనుక ఇది ఇంకా ముందుకెళ్ళి చాలా మంది లైఫ్ కి హెల్ప్ అవుతుంది. మేము జిహెచ్ఎంసీతో కూడా టైఅప్ అయ్యి బస్ స్టాప్ హోర్డింగ్స్ ఒక 15 days హోర్డింగ్స్ స్పేస్ తీసేసుకొని పబ్లిసిటీ పెట్టాలి. ఇవి 2 times పెడతాం. ఇప్పుడు ఒక December 3rd ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉంది, తర్వాత మదర్స్ డేకి అలా 2 times ఒక 50 హోర్డింగ్స్ టోటల్ సిటీ. తర్వాత బుక్లెట్, పాంప్లెట్స్, పోస్టర్స్ అబౌట్ దిస్ డిజబిలిటీ మదర్హుడ్, ఏంటి ప్రాబ్లమ్స్, ఏమేమి ఉంది, ఇట్లాంటివన్నీ. దీనికి ఇంటర్నేషనల్ వైడ్ గా ఉండే డాక్టర్స్ ని కూడా ఇక్కడికి పిలుచుకొని వచ్చి ఈ ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ద్వారా కూడా కంప్లీట్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ వాళ్ళకి మెడికల్ కేర్ అండ్ అడ్వాన్స్ ఎక్విప్మెంట్ ఉన్నాయి కొన్ని, వాటిని కూడా ఇక్కడ తీసుకురావాలి అని చెప్పేసి అనుకుంటున్నాను నేను. అలాగే ఇప్పుడు మనం చూసుకుంటే సక్సెస్ స్టోరీ బాలత మల్లవరపు మేడం ఉన్నారు, బాలత మేడం ఐఎస్బి, ఆమె కూడా సక్సెస్ఫుల్ మదర్, తనకు బేబీ బాబు ఉన్నాడు. సో చాలా మందికి ఉన్నారు బేబీస్, ఈ వీల్ చైర్ యూజర్స్ కానీ అదర్ డిజేబుల్ కేటగిరీ. వాళ్ళ స్టోరీస్ అన్నిటిని వీ కెన్ పబ్లిష్ ఈవెన్ ఇన్ ద డాక్యుమెంటరీ ఆల్సో. వాళ్ళ స్టోరీస్ చూపించాలి, అండ్ ముఖ్యంగా మెడికల్ రిలేటెడ్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి, చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇలా కలవడము. మళ్ళీ ఖచ్చితంగా మీరు డెలివరీ అయ్యే లోపు నేను ఇంకొకసారి వస్తాను. మీరు అన్నది ఏదో కార్యక్రమం ఉంది కదా, కర్వ్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనేది, దానికి ఏ రకంగా మేము అంటే మీడియా సైడ్ నుంచి ఎట్లా సపోర్ట్ చేయగలుగుతామో మీరు చెప్పండి. నేను డెఫినెట్ గా సుమన్ సార్ కూడా చాలా మాట్లాడతాను, సార్ తోటి వర్క్ లో ఉన్నారు, సార్ తో కూడా ఒకసారి కొలాబరేషన్ తప్పకుండా ఏం చేయగలుగుతామో తప్పకుండా నేను ఎందుకు అడుగుతున్నానంటే సుమన్ టీవీ చాలా లోకల్ గా రీచ్ అయ్యింది. 80% ఆఫ్ ద డిజేబుల్ పీపుల్ విలేజెస్ లో ఉన్నారు. నీకున్న డిజిటల్ నెట్వర్క్ లో ఇది తీసుకెళ్తే విలేజ్ లో ఉండే వాళ్ళకి రీచ్ అవ్వాలి వాళ్ళు. సో ఆ విలేజ్ లో ఉన్న వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఇవి చూస్తే వాళ్ళకి కొద్దిగా అవగాహన వస్తుంది. తప్పకుండా మీరు ఏం చెప్తారు అంటే ఏ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు ముందుగా నాకు చెప్తే సపోర్ట్, నో ప్రాబ్లం, అందులో నో డౌట్ కూడా. మళ్ళీ మిమ్మల్ని కలవాలి నేను బేబీ తోటి. బాబు కావాలా పాప కావాలా? ఎవరైనా ఓకే, కానీ సిమ్టమ్స్ అయితే బాబు లాగా అనిపిస్తుంది. మరి నరేంద్ర గారు ఏమంటున్నారు? పాప పాప కావాలంటున్నా. ఖచ్చితంగా ఆయన ఫస్ట్ నుంచి పాపనే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. సరే, ఎవరైనా పాప అయినా బాబు అయినా హెల్దీ బేబీ తోటి ఇద్దరు కూడా సేఫ్ గా బయటికి రావాలని నేను ఒక్కదాన్నే కాదు, మన ఛానల్ చూస్తున్న అందరూ కూడా మీకోసం ప్రే చేస్తారు. ఎందుకంటే ఇన్నేళ్ల మీ పోరాటం విధితో పోరాడుతున్నారు. ఇప్పుడు మీరు ఫైనల్ గా ఇందులో అందరూ సపోర్ట్ చేసి ఎవరి పరిధిలో వాళ్ళు దేవుడికి ప్రే చేసి దేవుడికి మొక్కి ఖచ్చితంగా మీకు మంచి జరగాలని చెప్పేసి కోరుకోవాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్. టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి